తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని 2వ వార్డు బంగారుపేటలో ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను అందజేశారు. ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమం అనే 2 కళ్లతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. అనంతరం లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను అందజేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే కురుగొండ్ల స్పష్టం చేశారు. ప్రక్కన ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అద్భుతమైన విధానం లేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చెప్పాలమ్మా రాష్ట్ర ఎన్ని కష్టాలు ఏ రాష్ట్రంలో కూడా తమిళనాడు, కర్ణాటక మనం ఇచ్చేది 15,000, 10,000, 6,000, 4,000 కూడా మీరు ఊరికే ఇచ్చేసుకోవడం కాదు, 3 నిమిషాలు వెయిట్ చేయండి. సరే, మనకి మొబైల్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఆ పేరు కూడా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గత పరిపాలకులు ఒక బటనే నొక్కేవాళ్ళు. ఈరోజు బటన్ నొక్కడమే కాదు, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కూడా 2 కళ్ళతో చంద్రబాబు నాయుడు ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. 1వ తారీఖు ఉదయం 7 గంటలకే మరి పెన్షన్దారులందరికీ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వాలంట. కర్ణాటకలో లేదు, తమిళనాడులో లేదు. మరి ఇప్పుడు చూశారు, బెడ్డెడ్ అయితే 15,000, 10,000, 6,000, 4,000 ఈ విధంగా అన్ని రకాలుగా ప్రతి సంవత్సరం 33,000 కోట్లు ఈ రాష్ట్రం పెన్షన్లు ఇస్తూ ఉంది. ఆర్థిక ఇబ్బంది ఉన్నా కానీ 1వ తారీఖు ఉదయంతోనే మరి సెలవు వస్తే ఆ సెలవు దినానికి ముందు రోజే ఇచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసి ప్రతి 1వ తారీఖు 7 గంటలకే పెన్షన్లు పంచాలని చెప్పనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, గతంలో పంచేటువంటి కొంతమంది డబ్బులు కూడా తీసుకునేవాడు అంటే 50 రూపాయలు, అలాంటివి లేకుండా ఎవరైతే ఇప్పుడు సచివాలయాలు ఉంటారో వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ ద్వారా ఒక్కొక్కళ్ళు 60 పెన్షన్లు పంచే విధంగా ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. కాబట్టి 1వ తారీఖు ప్రతి నెల అందరికి కూడా పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు ఎన్ని కష్టాలున్నా కానీ చంద్రబాబు నాయుడు పంపించి ఇస్తూ ఉన్నాము. ఆయనకి, రాష్ట్రానికి, మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ 18 రకాలైనటువంటి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. 15,000 కావచ్చు, 10,000 కావచ్చు, 6,000 కావచ్చు, 4,000 కావచ్చు. కిడ్నీ వ్యాధులు వాళ్ళకి కూడా అదే 10,000, 15,000 ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు చూసారు మీరే, ఆ అబ్బాయి బెడ్డెడ్, ఆ అబ్బాయి గతంలో 6,000 ఇస్తున్నారు. దాన్ని హాస్పిటల్ పంపించి నేనే దాన్ని 15,000 రూపాయలు చేసి ఇప్పుడు 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాను చెప్పని కూడా తెలియజేస్తాను.